గురుగారు, స్వర్గము పైన భూమి కింద ఎందుకు ఉంది? భూమే పైనుండి స్వర్గం కింద ఉండొచ్చు కదా. లోకంలో స్వర్గ సుఖం అని అంటుంటారు కదా. స్వర్గం అనేసరికి అది ఎక్కడ ఉంటుందంటారంటే, అబ్బా ఏదైనా విపరీతమైన ఆనందం వచ్చింది, స్వర్గంలో తేలియాడిపోయాను అంటారు. స్వర్గం అంటే మనందరి దృష్టిలో ఏంటంటే సుఖాలకి నివాసము. ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే స్వర్గంలో ఉంటారు అని. అయితే స్వర్గలోకం ఎక్కడ ఉన్నది అంటే, మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, మొత్తం ఈ 14 లోకాల్లో అతల వితల సుతల అని చెప్పి లిస్ట్ ఒకటి ఉంది కదా, ఇందులో స్వర్గలోకం ఎక్కడ ఉన్నదంటే పైన ఉంది. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు, త్రిలోకాలు అని ఒక పేరుంది. పైన స్వర్గం ఉంది, మర్త్యలోకం మధ్య అంటే మనది. మర్త్యుడు అంటే చనిపోయేటువంటి వాడు అని అర్థం, మానవుడు. కాబట్టి మర్త్యలోకం ఇక్కడ ఉంది, అట్టడుగున పాతాళ లోకం ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకే మన ఆలోచనలన్నీ కూడా మధ్యస్థంగా ఉంటుంటాయి ఇప్పుడు మానవుల ఆలోచనలు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మంది, ఈ మానవ లోకమే పైన ఉండొచ్చు కదా, స్వర్గం కిందికి ఉండొచ్చు కదా, ఎందుకని ఈ రకంగా స్వర్గమే పైన ఎందుకు ఉంది అని అంటే, దీనికి తమాషాగా పురాణాల్లోనే దీనికి చెప్పారు. ఒకసారి బ్రహ్మదేవుట్ట స్వర్గాన్ని భూలోకాన్ని రెండింటినీ కూడా తులాదండంలో పెట్టి తూశాడట. అటు త్రాసులో తూశాడు. ఏమండి అది సాధ్యమా అంటే, ఆయనకి సాధ్యం, సృష్టికర్తకి సాధ్యం. రెండు తూశాడు. ఇలా తూసినప్పుడు భూమి అట్టడుగున ఉందట, కిందకుంది, అంత బరువు ఉంది. స్వర్గమేమో పైకి తేలింది. అంటే ఇప్పుడు ఒకసారి మనం ఊహ చేసుకుంటే, భూమి ఇలా అడుక్కి ఉంది, స్వర్గం ఇలా పైకి వచ్చేసింది. అందుకని ఆనాటి నుంచి ఇది పైకి ఉండిపోయింది, ఇదేమో అట్టడుగున ఉండిపోయింది. ఎందుకని ఇది అట్టడుగున ఉండిపోయింది అంటే, స్వర్గలోకంలో ఇది కర్మభూమి, ఇది అదేమో అకర్మ భూమి. స్వర్గలోకం కర్మాచరణం చేసేటువంటి వాళ్ళకే ఎక్కువగా బరువు ఉంటుంది. ఏ బరువు ఉంటుందంటే ధర్మపు బరువు ఉంటుంది. స్వర్గలోకంలో ధర్మ అనుభవం ఉంటుంది, ధర్మపు బరువు ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ పదాలు. ధర్మపు బరువు, ధర్మం అంటే ఆచరిస్తూ ఉంటే, ప్రతి వాళ్ళం కూడా ఈ లోకంలో జన్మతోటి తండ్రిగా ధర్మాలు ఉంటాయి, భర్తగా ధర్మాలు ఉంటాయి, భార్యగా ధర్మాలు ఉంటాయి, సోదరులుగా ధర్మాలు ఉంటాయి. మన ధర్మశాస్త్రాలు ఆపస్తంభ ధర్మసూత్రాలు, పరాశర స్మృతి, ఇట్లాంటివన్నీ కూడా మనకు చెప్పాయి ఒక్కొక్కరు ఎటువంటి ధర్మాలు పాటించాలి ప్రతిరోజు జీవితంలో అని చెప్పి. ఈ ధర్మాలన్నింటినీ కూడా పాటించాలి. ఈ ధర్మం ఎప్పుడూ కూడా బరువుగా ఉంటుంది, ధర్మం బరువుగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళం ఒక్కళ్ళం కాదు కదా, 84 లక్షల జీవరాశులు ఈ భూలోకంలో జీవిస్తున్నాయి. ఇక్కడ 84 లక్షలు అంటే తమాషాగా చెప్పారు మన వాళ్ళు. 84 లక్షల మందేనే కాదు, ఇక్కడ ఒక్కొక్క రకం అన్నమాట అండి. అందులో మళ్ళీ విడిగా 84 లక్షల రకాలు ఉన్నాయి జీవరాశులు. అందులో మళ్ళీ రకరకాల వందల కొద్దీ వేల కొద్దీ జన్మలు ఉన్నాయి. ఇక ఊహ చేయండి, అంతమంది వాళ్ళ వాళ్ళ ధర్మాలని అనుసరిస్తున్నారు. అంతమంది జీవులు, అంతమంది జంతువులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల కీటకాలు, ఇంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఇంతమంది ఉండేసరికి ఈ భూమి, ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఈ భూమి బరువుగా ఉంది. స్వర్గలోకం అంత బరువు ఉండదు. అక్కడ కేవలం అనుభవమే. వీళ్ళు పుణ్యం చేసుకున్నారు, క్షీణే పుణ్యే మర్త్యలోకం ప్రవిశంతి. వీళ్ళు పుణ్యాలు చేసుకున్నప్పుడు ఆ పైకి వెళ్తారు, స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు. ఎప్పుడైతే పుణ్యం తగ్గిపోయిందో మళ్ళీ రిటర్న్ టికెట్, మళ్ళీ భూలోకంలో జన్మించవలసిందే, మళ్ళీ ఇక్కడ బరువుగా తయారు. అందుకే భూమికి బరువు అంటారు, భూమికి బరువు. అందుకే మనం భూమికి బరువు కాకుండా ఉండాలంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే. అందుకే భూదేవి మొత్తుకుంటుంది ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినైనా మన పురాణాల్లో, నాకు బరువు అయిపోయారయ్యా అని. ఎందుకు బరువు అయిపోయారు? అధర్మం ఆచరిస్తూ ఉంటే ఆవిడికి విపరీతంగా బరువు ఎక్కువ. ధర్మం ఆచరిస్తున్నా బరువు ఉంటుంది, అధర్మం ఆచరిస్తుంటే ఇంకా 100ల కొద్దీ బరువు ఉంటుంది, రెట్లు. అందుకే ఈ బరువు భరించలేకపోతున్నానని ఈవిడ విన్నపం చేసుకుంటుంటే విష్ణుమూర్తి అవతారాలు ధరించి ఈ రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. కనుక భూమి ఎప్పుడూ కూడా బరువుగా ఉంటుంది, స్వర్గలోకం ఎప్పుడూ కూడా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి తేలిక మాటలు అంటుంటాం చూడండి, అదొక్కటి చెప్పి మనం విరమించుకుందాం. తేలిక మాటలని మన తెలుగువాడికి జోహార్ అంటుంటాను నేను.
తేలిక మాటలంటే స్వర్గలోకం కూడా అంతే. అంత గొప్పగా దాన్ని మనమేం ఊహ చేసుకోనక్కర్లా. ఇది కర్మభూమి. దేవుడు ఇక్కడే అవతారం దాల్చాడు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భూలోకంలోనే అవతారాలు. స్వర్గలోకంలో దేవుడు ఈ అవతారం ధరించాడని ఏ పురాణంలో కూడా లేదు. మరి స్వామివారు నడిచినటువంటి ఆ పవిత్రమైన పాదధూళి కలిగినటువంటిది ఈ భూమి. అందువల్లే భూమి అంత బరువుగా ఉంటుంది. అందుకని స్వర్గం తేలిపోయింది కాబట్టి అది పైన ఉంటుంది. ఎందుకని స్వర్గం కంటే కూడా ధర్మాన్ని ఆచరించే భూమి చాలా గొప్పది.